అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్రకి కొత్త రెక్కలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్ర కలలు సాకారం కాబోతున్నాయి. ఇవన్నీ నానానికి ఒకవైపు మాత్రమే. ఎయిర్పోర్ట్ లోకి తొంగి చూస్తే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏంటా సవాళ్లు? వాటికి పరిష్కారం దొరికేనా? భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? విమానాలు ఎప్పటినుంచి టేకాఫ్ అవుతాయి? ఇవే ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసుల్లో మెదులుతోన్న ప్రశ్నలు. అదే సమయంలో ఆ ఎయిర్పోర్ట్ నుద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ సిటీకి దూరంగా ఉంది. వెళ్లడానికి సరైన రోడ్డు కూడా లేదన్నారాయన. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లేలోపు వందే భారత్ లో విజయవాడ వెళ్లొచ్చన్నారు. ఇది డెఫినెట్ గా పబ్లిక్ లో కొంత ఆందోళన ఉంది. ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురం మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, నేను విశాఖపట్నం నుంచి 2 గంటలు అక్కడికి వెళ్ళి ఒక 1.5 hour ముందు అక్కడికి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 hour ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళేటప్పటికి ఇదంతా చూసేటప్పటికి టోటల్గా ఒక 4.5 hours 5 hours పడుతుంది. దాని బదులు వందే భారత్ ఎక్కిపోవడం బెటర్ కదా. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైనా ఇప్పుడున్న విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలి అన్నారు. దీనిపై కావాలంటే ప్రజాభిప్రాయం కూడా తీసుకోవాలి అన్నారు. మరి అది క్లోజ్ చేద్దామనే కదా వాళ్ళ ఉద్దేశం. అది క్లోజ్ చేయకూడదు. అదే కదా బాధ. అందరూ ఇలా అంటున్నారు, మాకు మాత్రం ఇలా ఉంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు కనెక్టింగ్ రోడ్డు గురించి తమ ప్రభుత్వం అప్పట్లోనే ఆలోచన చేసిందన్నారు మాజీ సీఎం జగన్. కానీ ఈ ప్రభుత్వం ఆ రోడ్డును పట్టించుకోలేదని ఆరోపించారు. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు. ఆశ్చర్యం ఏందనంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకుని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లను పూర్తి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి జూన్లో మనం భోగాపురం ఓపెన్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి రేడియల్ రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మనం చేయడం జరిగింది. అందులో 6 రోడ్లని జూన్ నెలలోనే జూన్లోనే పూర్తి చేస్తామనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రెగ్యులర్ రివ్యూ చేయమని చెప్పేసి కలెక్టర్కి అదేవిధంగా మనం చెప్పడం జరిగింది. ఒక 2 రోడ్లను కూడా వారు ఒకటి జూన్లో ఒకటి ఆగస్టులో చెప్తా ఉన్నారు. ఎయిర్పోర్టుకు కనెక్టింగ్ రోడ్లు త్వరగా పూర్తయితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. దీనిపై మరింత ఫోకస్ పెట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.